హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఒక సినిమా కోసం హీరోలు ఇంత కష్టపడతారా? అంటే ఆ సినిమాకి ఎంత కష్టపడాలి? ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి ఎక్సర్‌సైజులు జేయాలి? అలాంటివి ఈ డైరెక్టర్ ఎవరైతే అంటే సినిమాకు సంబంధించినటువంటి డైరెక్టరు ఆ సినిమా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ చెప్తా ఉంటారు. అంటే ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి. ఇలాంటి ఎక్సర్‌సైజులు చేయాలి అని. సో, దాని ప్రకారంగానే ఈ హీరోలు ఒక అంటే ఇప్పుడు ఒక సినిమాకి ఉన్నంత యాక్టివ్‌గా గాని, ఎనర్జీ గాని ఇంకొక సినిమాకుండది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక హీరో రీసెంట్‌గా కొన్ని పిక్సు రిలీజ్ అయ్యి వైరల్‌గా మారాయి. అతనే జూనియర్ ఎన్టీఆర్. అతడు ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడో ఒకసారి మీరు చూడండి. అంటే పక్క బాక్స్‌లో వేస్తాను. అయితే ఒకప్పుడు 'ఆది' సినిమా చూసుకుంటే ఎంత బొద్దుగా, ఎంత అందంగా ఉండేవాడు. అదే రాను రాను అంటే సినిమాలకు తగ్గట్టు తన సైజును గాని, తన స్ట్రక్చర్‌ని గాని మార్చుకోవడం జరుగుతా ఉంది. అయితే ఇలా మారడానికి కారణం ఆ సినిమాకు తగ్గట్టు ఆ క్యారెక్టర్‌కున్న ప్రిఫరెన్స్ అలాంటిది. అంటే ఈ క్యారెక్టర్‌కు అలా ఉంటేనే కరెక్ట్ సూట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే అలా తయారవుతూ ఉంటారు. కానీ మరీ ఆహ్, మన హెల్త్ కూడా చూసుకోవాలి. తాజాగా ఈ 'ఎన్టీఆర్ వార్' అనే సినిమాలో ఎలా కనిపించాడో మనం చూశాము. చాలా సన్నగా, మరీ బుగ్గలు లోతులోకెళ్ళిపోయి చాలా నీరసంగా కనిపించాడు. ఇంకా 'వార్ 2' దాని తర్వాత 'వార్ 2' కూడా ఉంది. దానికోసం ఇంకా భయంకరంగా తయారయ్యాడు. కానీ ఏది ఏమైనా గూడా వాళ్ళు కొంచెం హెల్త్ పరంగా చూసుకొని, వాళ్ళు కొంచెం హ్మ్, దానికి తగ్గట్టు ఫుడ్ గాని, లేదంటే మినరల్స్ గాని, లేదంటే దానికి తగ్గట్టు కొన్ని కొన్ని వ్యాయామాలు చేస్తా ఉండాలి. లేకపోతే కొంచెం డిలే అవుతుంది. మరీ ఇంత కష్టపడడం ఒక సినిమా గురించి అంటే 'ఎన్టీఆర్' తర్వాతనే ఇంకెవరైనా చెప్పుకోవచ్చు. కొన్ని అంటే మిగతా హీరోలు కూడా ఉన్నారు. కానీ 'ఎన్టీఆర్' దాంట్లో ముందుంటాడు. ఎందుకంటే ఫస్ట్ సినిమా 'రాజమౌళి' తనతో కమిట్మెంట్ ఇచ్చినప్పుడు, తనతో తీసినప్పుడు చాలా రకాలుగా అనుకున్నాడంట. ఎందుకు అంటే ఎంత ముద్దుగా ఉన్నాడు.